హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు బీరకాయ పొట్టు, మునగాకు, పెసరపప్పు ఈ మూడు కలిపి ఫ్రై ఎలా చేశానో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. మునగాకు అయితే చాలా మంచిది కదా, బీరకాయ పొట్టు కూడా మనకు డైజెషన్కి చాలా మంచిది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మీకు గనక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 5-6 స్పూన్లు నూనె వేసుకోవాలి. నేనైతే పల్లి నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి ఒకసారి చక్కగా వేగనివ్వాలి. 1 నిమిషం వేగినాక వెల్లుల్లి నేనైతే ఒక 30 వరకు తీసుకున్నాను. చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా కొంచెం వేగనివ్వాలి. వెల్లుల్లి కొంచెం వేగినాక కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 నిమిషం కలుపుకోవాలి. ఇలా ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు మునగాకు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బీరకాయ పొట్టు, మనకు కొలత అంటూ ఏం లేదు. మనకున్న బీరకాయలను బట్టి తొక్కు వస్తుంది కదా, ఆ తొక్కు పీలర్తో తీయకుండా ఒక స్పూన్ తోటి కానీ ఇలా తీస్తే ఇలా బాగా వస్తుంది. ఇది ఇందులో వేసుకోవాలి. మన డైజెషన్కి చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, డైజెషన్ చాలా బాగా అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది వేసేసి ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు బీరకాయ పొట్టు, మునగాకు రెండింటిని మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను. నేనైతే సగం కప్పు తీసుకున్నాను. పప్పు ఎక్కువ ఉండాలంటే ఇంకొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న పెసరపప్పు నీళ్లు తీసేసి ఇందులో వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు చక్కగా మగ్గనివ్వాలి. ఇవన్నీ చక్కగా మగ్గినాయి కదా, 1 గరిటెడు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఉప్పు కానీ కారం కానీ ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఇలా మధ్యలో కలుపుతూ వేయించితే చక్కగా పొడి పొడిగా వస్తుంది కర్రీ. పప్పు కొంచెం మెత్తగా కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుంటే పప్పు కొంచెం మెత్తగా అవుతుంది. కానీ ఇలా ఫ్రైలాగా పొడి పొడి ఉంటే చాలా బాగుంటుంది. ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బీరకాయ పొట్టు, మునగాకు కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మునగాకు కూడా హెల్త్కి చాలా మంచిది. బీరకాయ పొట్టు కూడా మనకి చాలా మంచిది డైజెషన్కి. మనం వేస్ట్ చేయకుండా ఉంటుంది. మన హెల్త్కి కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత దీన్ని మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. బీరకాయ పొట్టు, మునగాకు, పెసరపప్పుతో ఫ్రై రెడీ.